ప్రత్యేక హోదాను మిత్రపక్షాలు టీడీపీ బీజేపీ తొంగలోకి తొక్కేయటంపై ఉత్తరాంధ్ర వాసులు బగ్గుమంటున్నారు. ఓట్లేసి గెలిపిస్తే తమ ప్రయోజనాలే పట్టించుకోరా అని ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. కేంద్రం ప్యాకేజీపై భగ్గుమన్న ఉత్తరాంధ్ర. తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న నిరసనలు. విశాఖ ఎంపీ హరిబాబుకు చేదు అనుభవం. ప్రజాప్రతినిధులను అడ్డుకుంటున్న ప్రజలు. నగరంలో ఉన్న బయటకు రాలేకపోతున్న ప్రజాప్రతినిధులు. పత్తా లేకుండా పోయిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సాయంపై ఉత్తరాంధ్ర భగ్గుమంటోంది. మిత్రపక్షాలు టీడీపీ బీజేపీకి ఈసగ విపరీతంగా తగులుతున్న పరిస్థితి. అర్ధరాత్రి ప్రకటించిన ప్యాకేజీతో పట్టపగలు కూడా మిత్రపక్షాల నాయకులు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఎంపీ హరిబాబును విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రతిపక్షాలు అడ్డుకోవడం చాలా మంది నాయకులను కలవరపాటు గురి చేస్తోంది. రైల్వే జోను గురించి అనవసర వ్యాఖ్యలు చేసిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అత్తా లేకుండా పోయారు. ఈ వ్యవహారం ఉత్తరాంధ్రలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అన్ని విషయాల్లో తమకు అన్యాయం జరుగుతోందని ఉత్తరాంధ్ర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో ఉత్తరాంధ్ర రాయలసీమకు పరిశ్రమలు వస్తాయని అక్కడి వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ హోదా రాదని తెలియడంతో ఇప్పుడంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్యాకేజీని టీడీపీ బీజేపీ నాయకులు స్వాగతించడంతో తమ భవిష్యత్ అంధకారమైందని ఉత్తరాంధ్ర వాసులు కలవరపడుతున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి కేసులు పెడుతున్నా జనం మాత్రం భయం లేకుండా ముందుకు వస్తున్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఎలా ఉద్యమించారో ఆ స్థాయిలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర వాసులు తలపోస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ బీజేపీ నాయకులు గత కొన్ని రోజులుగా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఒకరోజు హడావుడి చేసి రోడ్డెక్కిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఆ తరువాత నుంచి పత్తా లేకుండా పోయారు. ఇదంతా విశాఖ నాయకులు స్థానికేతరులు కావడమే కారణమన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు ఇక్కడి సమస్యలపై పోరాడకపోవడం విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. దానికి మించి ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ దానికి మించి ఇచ్చినప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ హరిబాబు కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి కేంద్రం మెడలు వంచైనా సరే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకురావాలి. లేని ఎడల ఆయన వెంటనే బేషరతుగా రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు విభజనతో సంబంధం లేకుండా 2 దశాబ్దాలుగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కోసం ప్రజలు ఇక్కడ పోరాటాలు చేస్తున్నారు. చివరికి విభజన హామీల్లో ఒకటిగా రైల్వే జోన్ను పొందుపరిచారు. కానీ ఆఖరి నిమిషంలో జోన్ విజయవాడ వైపు ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.